హాయ్ అండి. దోసలోకి, ఇడ్లీలోకి అద్దిరిపోయే కాంబినేషన్ నిల్వుండే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే చిన్నదేనండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అల్లం ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇది 50 గ్రామ్స్ అల్లం ముక్కండి. నేను తొక్క తీసేసి ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. అల్లం ముక్కలు 50% అంటే కొంచెం ద్వారగా వేగితే సరిపోతుంది. ఇలా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ద్వారగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు రీచ్ వచ్చి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇందులో 50 గ్రాములు ఎండుమిర్చి వేసాను. 50 గ్రాముల అల్లం ముక్కకి 50 గ్రాములు ఎండుమిర్చి వేస్తే పచ్చడి పెర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేగాక దించే ముందు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇలా వేగాక స్టవ్ బంద్ చేసి చల్లారాక ఒక జార్లోకి తీసుకొని అందులో 50 గ్రామ్స్ చింతపండు, 50 గ్రామ్స్ బెల్లం వేసుకోండి. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మాత్రం వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు పచ్చడి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూసారా, పచ్చడి చక్కగా వచ్చింది. ఇందులో కొంచెం ఆయిల్ కలుపుకొని మనం ఒక జార్లోకి తీసుకుంటే 1 నుంచి 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. Thank you for watching.